హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ ఈఎపిసి 2024 కౌన్సిలింగ్ టైమ్స్లో భాగంగా ఈ వీడియో అనమాట. కౌన్సిలింగ్ సీజన్లో మొత్తం అయితే కౌన్సిలింగ్ టైమ్స్ అనేది అయితే మనమైతే టైటిల్ పెట్టుకున్నాం. దాంట్లోకి వెళ్ళి బైపీసీ కౌన్సిలింగ్, బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, వీటికి సంబంధించిన డేట్స్ ఏంటి ఫర్ దీస్ అనమాట. ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, బైపీసీ కౌన్సిలింగ్ దీంట్లో వచ్చేసి ఏమేమి కోర్సులు ఉంటాయంటే అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫిషనరీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనమాట. ఇవన్నీ కోర్సెస్కి మనమైతే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనకు సీట్ కావాలంటే ఎంసెట్ రాసిన తర్వాత. ఫర్ ఆల్ దీస్ కోర్సెస్ కామన్ కౌన్సిలింగ్ వుడ్ నాట్ బి కండక్టెడ్. ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ లాగా ఉండదన్నమాట. కొన్ని కోర్సెస్కి సెపరేట్ కౌన్సిలింగ్, కొన్ని కోర్సెస్ సెపరేట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. డే టు డే అయితే వ్యారీ అయితే ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ లాగా ఉండదు బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్. ఇది డిఫరెంట్ ఉంటుంది, అది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా. మరి అలాంటప్పుడు ఏ కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది? అది అయితే చూసే ముందు ఫ్రెండ్స్, మన వీడియో కంటిన్యూ చేసే ముందు బైపీసీ వాళ్ళ గురించి స్టడీ చేసి మీకోసం వీడియో చేస్తున్నాను కాబట్టి చూసిన వాళ్ళు అలా వెళ్ళకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు కదా అనేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ అయితే చేయండి మన వీడియోస్ని. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసుకొని మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నో మెంటర్షిప్స్ ఉండవు. అంటే ఎలాంటి మెంటర్షిప్స్ అయితే నేను పెట్టాను అనమాట. ఫ్రీ కౌన్సిలింగ్, ఫ్రీ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫర్ కౌన్సిలింగ్ కొరకి. అది కూడా గుర్తుపెట్టుకోండి. బైపీసీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నీట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఫస్ట్ రిలీజ్ అవ్వాలి. ఎందుకు అనంటే మోస్ట్ ఆఫ్ ద బైపీసీ స్టూడెంట్స్ విల్ రైట్ బోత్ ఎగ్జామ్స్. దోస్ ఆర్ నీట్ అండ్ ఎంసెట్ అనమాట. చాలామంది బైపీసీ వాళ్ళు ఏం చేస్తారంటే నీట్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ వచ్చేసి నీట్కి రాసి అండ్ ఎంసెట్కి రాస్తే వాళ్ళకి ఎవరికైతే నీట్లో మంచి మార్క్స్ వచ్చాయో డెఫినెట్గా వాళ్ళకి ఎంసెట్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఎంసెట్ కౌన్సిలింగ్ పెడితే వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఒక కోర్సులో సీట్ అలాట్ చేస్తారు. అండ్ అలాగే వాళ్ళు నీట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్లో కావచ్చు, వేరే ఇతర కోర్సెస్లో సీట్ వస్తే డెఫినెట్గా వాళ్ళు వచ్చేసి సపోజ్ ఎంబీబీఎస్లో సీట్ వస్తే డెఫినెట్గా వాళ్ళు ఎంబీబీఎస్కి వెళ్తారనమాట. నీట్కి వెళ్తారు ఎంసెట్ నుంచి. అప్పటికి ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ సీట్ వేకెంట్ అవుతుంది. ఇక్కడ ఒక స్టూడెంట్ లాస్ అయ్యాడు. ఇలా చేస్తే ఒక స్టూడెంట్ లాస్ అవుతాడు. ఇలా ఎంతమంది అయ్యారు చెప్పండి ఒకసారి. మనకి కౌన్సిలింగ్ ఇలా ముందు పెడితే నీట్ కౌన్సిలింగ్ కంటే ముందు మనం ఎంసెట్ కౌన్సిలింగ్ పెడితే ఇలా కొందరు ఏం చేస్తారంటే నీట్లో సీట్ రాకుంటే ఎంసెట్లో అయినా వస్తుంది కదా అని భావించి ఉంటారు. నీట్ కౌన్సిలింగ్ తర్వాతే ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అలానే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ టాప్ కోర్సెస్కి సంబంధించింది ఉంటుందన్నమాట. కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి మిగతా కోర్సెస్కి కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మనం కౌన్సిలింగ్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మనం కౌన్సిలింగ్ అనగానే నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది డైరెక్ట్ వెళ్ళిపోవడమే కావచ్చు అని పొరపడకండి. డైరెక్ట్ వెళ్ళిపోవడం కావచ్చు అని అనుకోకండి. ఇక్కడ మీరు కౌన్సిలింగ్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డేట్స్ రిలీజ్ చేస్తారు. మనం అప్లికేషన్ చేసుకోవాలి, అంటే రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత నీట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ తర్వాతే మన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం టైం తీసుకోండి. అది కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో ఫర్ కౌన్సిలింగ్కి, వాళ్ళకి మాత్రమే జరుగుతుంది, మిగతా వాళ్ళకి కాదు. ఆ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి June 2 లేదా 3rd వీక్లో అయితే రిలీజ్ చేయవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ కూడా అలానే రిలీజ్ చేశారు కాబట్టి. తర్వాత 1.5 మంత్లో మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెడతారు. అంటే వెబ్ ఆప్షన్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి, ఇంపార్టెంట్ డేట్స్. ఆ తర్వాత వచ్చేసి నీట్ కౌన్సిలింగ్ అవుతుంది. నీట్ కౌన్సిలింగ్ తర్వాతే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్ కంప్లీట్ అయ్యాక ఫార్మసీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే దానికి అట్లా అనుకుంటే మనకు ఒక 1 మంత్ అయితే వేరే అయితే డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత వీటికి ఏది ఫార్మసీ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి నర్సింగ్, ఎవరైతే నర్సింగ్ చేయాలనుకుంటున్నారో నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.
సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం అయితే ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది. అంటే మాన్యువల్గా కండక్ట్ అయితే చేస్తారు కౌన్సిలింగ్. సో ఆన్లైన్లో అయితే మనకి ఎలాంటి కౌన్సిలింగ్స్ అయితే జరగవు, గుర్తుపెట్టుకోండి. చెప్పాలి అంటే ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అవుతాయి. సో ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే అన్ని కోర్సెస్కి కంప్లీట్ అయిపోతాయి. సో స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే ఆగస్ట్ లాస్ట్ వీక్లో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే స్టార్ట్ చేస్తారు కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది. సో అలానే ఫ్రెండ్స్, అగ్రికల్చర్ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి ఫార్మర్ కోటా అండ్ నాన్ ఫార్మర్ కోటా అనేవి రెండు ఉంటాయి అన్నమాట. సో రెండు ఉంటాయి, తెలుసు కదా. సో దీని ద్వారా మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కానీ, ఎవరైతే ఫార్మర్స్ కోటా ఉందనుకోండి, సో వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా కానీ సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లైక్ ఎక్కువ ర్యాంక్ వచ్చి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి సీట్ అయితే వస్తుందన్నమాట ఫార్మర్స్ కోటాలో ఉంటే. సో ఈ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోండి. మీరు 4 years రూరల్ ఏరియాలో చదివి ఉంటే అక్కడ హెచ్ఎం దగ్గర ఈ సర్టిఫికేట్ పైన సైన్ అండ్ స్టాంప్ వేసి తీసుకెళ్ళాలి. అప్పుడు మీకు ఫార్మర్ కోటాలో సీట్ అయితే వస్తుందన్నమాట. సో దీనిపైన స్పెషల్ వీడియో కావాలి అని అంటే చేశాను, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ తెలపండి నాకు, సో అవసరం ఉందా లేదా అనేసి. సో దీంట్లోకి వెళ్ళి మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అది కూడా అడగండి. అండ్ ఫార్మర్స్ కోటా అండ్ నాన్ ఫార్మర్ కోటాకి సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది ఫామ్ 1 ఫామ్ 2 అనేసి. సో ఇక్కడ ఫామ్ 1 ఇది. సో ఇది వచ్చేసి రూరల్ ఏరియా అంటే ఫార్మర్స్ కోటా కిందకి వస్తుంది అనమాట. సో ఇట్లా ఉంటుందన్నమాట ఇది సర్టిఫికేట్. సో ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే మీరు ఇక్కడ 4 years చదివారో అక్కడ మీ రూరల్ సంబంధించినటువంటి హెచ్ఎం ఉంటారో, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ స్టాంప్ అండ్ సిగ్నేచర్ అయితే పెట్టేసాను అనమాట. సో ఇక్కడ తహసీల్దార్ అందుకు కాదు, హెచ్ఎం అనమాట, హెడ్ మాస్టర్ అయితే పెట్టించాలి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేశాకే అక్కడ సైన్ అయితే తీసుకోవాలి. మీకు ఏరియా ఎంత ఉంది, మీ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, అండ్ మీ మండల్, మీ విలేజ్, మీ పట్టా, అండ్ ఖాతా నెంబర్ అండ్ సర్వే నెంబర్, ఏరియా మీకు ఎన్ని ఎకర్స్ ఉన్నది ల్యాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 2 ఉంటుందన్నమాట, ఫామ్ 2. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి, నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అంటారు. సో ఇవన్నీ అయితే మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది ఇక్కడ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ మండల్, మీ డిస్ట్రిక్ట్, మీ విలేజ్, మీ డిస్ట్రిక్ట్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ యొక్క సిగ్నేచర్ పెట్టుకోవాలి. సారీ, ఇంతకుముందు తహసీల్దార్ అన్నాం కదా, తహసీల్దార్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం హెడ్ మాస్టర్ సైన్ కూడా పెట్టించుకొని ఉండాలన్నమాట. అండ్ ఆడంగల్ అది ఉంటుంది కదా, ల్యాండ్కి సంబంధించినటువంటి 1B అట్లా ఉంటుంది. సో అది కూడా తీసుకెళ్ళాలి కాపీస్, ఓకేనా. సో దీనిపై స్పెషల్ వీడియో నేను మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను, ఓకేనా. సో ఫర్ మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్ సంబంధించినటువంటి బోత్ వాళ్ళందరికీ ఇదైతే ఉంటుందన్నమాట. సో కంబైన్డ్గా, ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ నైస్.